ఇదే అండి ఇది అమ్మలేదా? ఇది లోపల రూమ్. దీని ఏమంటారు? దక్షిణ ముఖు శంకు. ఇది దక్షిణ ముఖు లక్ష్మి అనమాట. దక్షిణ ముఖు రేరెస్ట్ అనమాట. దీన్ని ఏంటి సార్ దీని ప్రాముఖ్యత? ఇది యాంటీ థండర్ సార్. యాంటీ థండర్ టెక్నాలజీ నేచురల్ గా ఫామ్ అయింది. నేచురల్ కాదు, అప్పట్లో అలా చేశారు. ఇదంతా కోటెడ్ గోల్డ్ విత్ సిల్వర్. ఇది పంచలోహ. ఇది ఒక్కసారి చెవు దగ్గర పెట్టా. సముద్రం పక్కన ఉన్నట్టు వస్తుంది. వస్తుంది. అలల సప్పుడు. దట్ ఈస్ అ పవర్. ఓహో. జనరల్ గా నో కనెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? శంకు అంటే 8.5 kgs. ఓకే. సో 100 kg. ఇది మీకు ఎలా వచ్చిందండి? పరంపర, వంశ పరంపర? అంతే, అట్లనే రాయండి. 100 meters. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మన మిత్రులు నాగేందర్ రెడ్డి గారిది ఇది. వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడు ఈయన దగ్గర చక్క లక్ష్మీదేవి అంశతో ఉన్న పంచలోహ శంఖం ఒకటి ఉంది. సో దక్షిణ ముఖ శంఖం అంటట. ఎందుకంటే మామూలుగా అయితే శంఖం ఇది అటువైపు ఉంటుంది, బట్ దీనికి రివర్స్లో ఇచ్చారు. ఎప్పుడో కృష్ణదేవరాయల కాలం నుంచి ఉందిట. సో దీని విలువ 3 కోట్ల రూపాయలతో ఆయన వాళ్ళ వంశంలో ఎప్పుడో కొన్నారట. సో ఆయన దీన్ని మరి నెక్స్ట్ ఇంకెవరు లేరు కాబట్టి, పరంపర లేరు కాబట్టి, వంశాంకురం దీన్ని చూసుకునేటువంటి వంశంలో ఇంకెవరు లేరు కాబట్టి నాకు అప్పచెప్తున్నారు. ఎవరికైనా ఇవ్వండి గుడికి కానీ, లేకపోతే ఎవరైనా ఉన్నవాళ్ళు, ఎవరైనా డబ్బున్నవాళ్ళు తీసుకోవడానికి కానీ. సో వాళ్ళకి డబ్బులు బాగా అవసరం కాబట్టి ఈరోజు విలువ ఆ రోజు విలువ అనేది కాకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేశారు. దీనికి 9 కోట్ల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించండి.